ఉండండి సార్. ఓకే, ఆయనకి ఆన్సర్ చేద్దాం. చిన్న గారు ఒక్క నిమిషం వారు మాట్లాడిన దానికి ఆన్సర్ చేద్దాం. వెయిట్ ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు గుడ్ మార్నింగ్ సార్. లేట్ అయిపోయింది. ఓకే సార్, ఏంటి అసలు ఇప్పుడు మన కారుమంచి రమేష్ గారు కొన్ని అంశాలు చెప్పారు. అంటే వాస్తవంగా అయితే అదే ఇక్కడ చాలా అంశం ఏంటంటే చాలా టెక్నికల్గా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా టెక్నికల్గా ఉంటుంది. ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన కృష్ణమోహన్ గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డీ ఆయన. వాస్తవంగా చాలా మందికి కూడా తెలియదు అనుకుంటా, నాకు తెలుసు. ఆయన పార్టీకి ట్రెజరరు. సో ట్రెజరర్ హోదాలో ఉన్నారు ఆయన. కానీ ఇప్పటి వరకు కూడా ఛార్జ్ షీట్లు ఇప్పటి వరకు ఆయన రిమాండ్ రిపోర్ట్ కానీ తర్వాత ఆ కేసుకు సంబంధించి కానీ ఆయన ఓఎస్డీ గానే చూపించారు. ఆయన పార్టీకి సంబంధించినటువంటి ట్రెజరర్ అంటే కోశాధికారి, డబ్బులన్నీ కూడా చూసేటటువంటి వ్యక్తి ఆయన. సో ఎక్కడ కూడా టెక్నికల్ గా చాలా 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 జాగ్రత్తగా ఉంటుందన్నమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో. సో ఇందాక మన రమేష్ గారు కూడా అదే చెప్పింది. భారతీయ సిమెంట్స్ కి సంబంధించి వాళ్ళు అమ్మేశారు, అది మాకు సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే, కారుమంచి రమేష్ గారు చెప్పింది కరెక్టే. కానీ అందులో ఉన్నటువంటి నిగూఢ రహస్యాన్ని పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పారు ఇందాక. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే ఏమంటారు, మీరేమంటారు చెప్పండి. ధనంజయ రెడ్డి గారు కూడా ఉన్నారండి మళ్ళీ. కాదు కదా, ఓకే ధనంజయ రెడ్డి గారు అధికారి, ఆయన అధికారే చెప్తున్నాను. కృష్ణమోహన్ రెడ్డి అని ఆయన పార్టీకి. అదే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళు కానీ వాళ్ళ నాయకులు వాళ్ళ పార్టీని నమ్ముకుంటే ఎట్లాగంటే నట్టేట మునిగిపోయి ఉన్నత చదువులు చదువుకున్న కాస్త జైలు పాలైపోతారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఇక్కడ వివరాల్లోకి వెళ్తే అండి, నిన్న పార్లమెంట్ సభ్యులతో చంద్రబాబు నాయుడు గారు ఓ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు ఒక మాట అన్నారు. ఇందాక రామచంద్ర యాదవ్ గారు కానీ ఇప్పుడు ఈ ప్యానెల్ సభ్యులు కానీ ఏమన్నా అంటే, ఇది చాలా సున్నితమైన అంశం. ఎందుకు సున్నితమైన అంశం అంటే, ప్రైవేటు వ్యక్తులు లేకపోతే ప్రైవేటు వ్యక్తుల ఓటాల ద్వారా ఈ లిక్కర్కి సంబంధించి జరిగితే వేరు. ఇది ఒక ఢిల్లీ స్కామ్ మించి చాలా పెద్ద అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది. దాంట్లో కూడా ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ గ్రామ స్థాయి నుంచి పనిచేసిన ఆ పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా పాత్రదారులు ఉన్నారు, దీంట్లో సూత్రధారులు ఉన్నారు. ఇది మనం పలుమార్లు కూడా చాలాసార్లు కూడా చర్చించుకున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఈ కేసు అనేది ఒక పారదర్శకత మనం కూడింది. ఈ విషయాలన్నీ మనం పూర్తి విచారణ అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు సిట్ అధికారులు తుది విచారణకు వచ్చిందని చెప్పేసి చెప్పబట్టి నిన్న పార్లమెంటు సభ్యులతో జరిగిన మీటింగ్లో నిన్న చర్చించారండి చంద్రబాబు నాయుడు గారు. ఇది చర్చించినప్పుడు ఈ మొత్తం అంతా జరిగిన ఈ స్కామ్కు సంబంధించి ప్రభుత్వం మనలకి కాకుండా పూర్తి వివరాలు కూడా ప్రజల్లో మనం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నొక్కి ఒక్కడి చెప్పారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అండి, ఇక్కడ ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు A4గా ఉన్న మిథున్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మనం ఏ నియోజకవర్గం అయితే పొంగనూరు ఇటువంటి మదనపల్లి మనం ఇవన్నీ అనుకుంటున్నామో, అక్కడ భూదందా అయితే ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి అక్కడ భూదందాలు ఈ తండ్రి కొడుకులది చాలా ఎక్కువగా ఉందండి. మదనపల్లి, తంబలపాలెం ఆ ఏరియాలో ఒక లిక్కర్ స్కామే కాదండి, అంటే నన్ను ఎవడరా ఆపేది అన్నట్టుగా ఇష్టారీతిన గత ప్రభుత్వంలో ఎటువంటి స్కాములు చేశారంటే ఫైళ్లు దగ్నం చేయడం. అంటే జూన్ 12వ తారీఖున ఇక్కడ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం ఎవరో మాట్లాడుతున్నారండి. జూన్ 12వ తారీఖున ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసి కూటమి అధికారంలోకి రాగానే కరెక్ట్గా నెల రోజుల్లో వెంటనే ఫైల్స్ దగ్నం చేశారండి. అంటే ఎటువంటి భయం పట్టుకుందంటే కూటమి మీద, ఎక్కడ మనం లోపలికి వెళ్ళిపోతామో ఎక్కడ జైల్లోకి వెళ్ళిపోతామో అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగా పరిణామాలు ఏమని మనం ఇప్పుడు ఇంతకుముందే చర్చించుకున్నాం కృష్ణమోహన్ గారి గురించి. ఇప్పుడు అక్కడ చూసుకుంటే ఆయన పేరు ఆర్డీఓ అండి, ఆయన పేరు రిటైర్డ్ మురళీ గారు. ఆయన కూడా అరెస్ట్ చేశారు, ఆయన కూడా అరెస్ట్ చేశారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే పరిణామాలు, నేను ఇంతకు ముందు మొదట్లో చెప్పింది ఇదేనండి. కూటమిలో కాకుండా వీళ్ళు వ్యక్తిగతంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎటువంటి నాయకులు అధికారులను వాడుకున్నారో ప్రతి ఒక్కరు జైలు పాలవుతున్నారు. ఇంకో విషయం ఇక్కడ చెప్పాలంటే, అధికారులు కాకుండా ఇక్కడ ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాసుదేవరెడ్డి కానీ, కసిరెడ్డి కానీ, చెవిరెడ్డి కానీ, వీళ్ళంతాని ఎవరైనా చూపించి మనం చూసుకుంటే మొత్తం ఈ పిడికిల ఏలు ఎటువైపు చూపిస్తుందంటే తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తుందండి. దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటుంది. A4గా మిథున్ రెడ్డి అయితే ఉండొచ్చేమో, కానీ రేపొద్దున్న సిట్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి A1గా
చెప్తే కనుక నాకు తెలిసి అయితే ఆ ప్యాలెస్లో నుంచి మనం అనుకున్న వ్యక్తి అయితే బయటకు వస్తారని చెప్పేసి నేను అనుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ గోవిందప్ప బాలాజీ ఆయన ఎవరండి? భారతీయ సిమెంట్కి సంబంధించిన మనిషి. అంత దగ్గర ఉన్న వ్యక్తులే ఇవాళ రోజున చుట్టూ ఉన్న వ్యక్తులే, ఆయనకి చుట్టూ ఉన్న జనసమూహమే, వాళ్ళ వ్యక్తులే ఇవాళ రోజున జైల్లో ఊసలెక్క పెడుతున్నారు. మనం అట్లాంటిది ఆయన చేయలేదు, ఆయన సొత్తుపోస అంటే మనం ఎట్లా రాష్ట్ర ప్రజలు నమ్ముతారు చెప్పండి? నేను అనేది అదే. ఒక నిమిషం సార్, నేను మాట్లాడినాను సార్, నేనే తీసుకుంది లాస్ట్ లో మాట్లాడుకున్నాను. నేను తీసుకుందే లాస్ట్ లో తీసుకున్నాను. అంటే సార్ ఇక్కడ నేను చెప్తుంది అదే సార్, వీళ్ళు విశ్వసనీయత విలువలు అనేది ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టుగా అటువంటి ఏమీ లేవు సార్. ఆ పార్టీకి సిద్ధాంతాలు ఉండవు సార్. వాళ్ళకి ఏ విధంగా రేపొద్దున పార్టీకి ఒక సిద్ధాంతం లేకుండా ఇవాళ రోజున ఇప్పుడు రాజకీయాలు కూడా ఏ విధంగా చేస్తున్నారు? రైతుల మీద రాజకీయాలు చేస్తున్నారు, రపా రాజకీయాలు చేస్తున్నారు. ఏమనంటే తలకాయల మీద కార్లు ఎక్కిస్తున్నారు, లేదంటే రైతులు మామిడికాయలు పంట నాశనం చేసేస్తున్నారు ట్రాక్టర్లతో తొక్కిచ్చేసి. ఏం సార్, ఏం పద్ధతి సార్ ఇది? ఇంకా ఎన్ని సీట్లు దిగిపోయినా కానీ మనకు ఒకటి వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి, మనం 11 సీట్లు ఎందుకు వచ్చినాయి, రేపొద్దున మళ్ళీ 29లో మనం అధికారంలోకి రావాలంటే ప్రజల మధ్య ఎటువంటి మనం హామీలు ఇవ్వాలి, ప్రజల మధ్య ఏ విధంగా తిరగాలి అనే ఆలోచన లేకుండా ఇవాళ రోజున ఈ కేసుల విషయంలో ఇట్లాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఇవాళ రోజున అదే సజావుగా అదే వ్యక్తిత్వంగా తిట్టడానికి, అదే కుటుంబాలను తిట్టడానికి మళ్ళీ కూటమి నాయకులనే టార్గెట్ చేసి మేము శుద్ధపోసలం, మేము అమాయకులం, మేము మంచి పాలన అందించామంటే ఎవరు నమ్ముతారు సార్? ఇది ఓకే లక్ష్మీకాంత్ గారు, ఇక్కడ ఇప్పటి వరకు మీరు కారుమంచి రమేష్ గారు మాట్లాడినటువంటి అన్నిటికీ సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఓకే, బాగుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆర్డీఓ మురళి మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ అదే మదనపల్లి ఫైల్స్లో ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరుడుగా చెప్పేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తీసుకెళ్తే రిమాండ్ రిపోర్ట్ సరిగా లేదని రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితిని అది కూడా మనం చూసాం. ఇక్కడ అధికారులు కూడా అదే అనుకుంటున్నారు, మమ్మల్ని బలిపశువులను చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అరెస్ట్ చేసే సందర్భంలో ఎవరైతే వాళ్ళని అరెస్ట్ చేయకుండా మమ్మల్ని మాత్రం అరెస్ట్ చేస్తున్నారు అనేసి మీ మీద కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి కూడా ఆన్సర్ చేయాలి. ఓవరాల్గా అసలు ఏంటి మిథున్ రెడ్డి ఇష్యూలో ఏం జరిగింది? అది ఒక 1 minute క్లోజ్ చేయండి మీరు. సార్ ఇక్కడ చెప్పాలంటే ఏదో మన ఫోన్ నెంబర్లో డిజిటల్స్ ఉంటాయి చూసారా, 9849 అని మనం మాట్లాడుకుంటామే, అట్లాగా ఇలా భూదందాలు ఎట్లాగైపోయిందంటే సర్వే నెంబర్ 98 లేదా సర్వే నెంబర్ 264 ఇట్లాగా తవ్వుతున్న కొద్దీ కలుగులేని జరగలు వస్తున్నట్టు వస్తున్నారు సార్. వాళ్ళ అనుచరులే. ఇది ఇప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది కాదండి. ఎందుకంటే 2016 నుంచి డేటా మొత్తం నాకు యూట్యూబ్లోనూ ఒక వీడియో చూసాను సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ తీసుకుంది ఏంటంటే ఎకరం 33 కుంటలు ఉన్న భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆ ప్రభుత్వ భూమిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్వాధీనం చేసుకుందండి. ఆ స్వాధీనం చేసుకున్న తర్వాత నేను ఏంటా అని చెప్పేసి నేను కొంచెం లోతుకెళ్ళి ఆ లోకల్గా ఉన్న కొంతమంది వ్యక్తులతో కానీ ఎంత సంబంధించి నేను మాట్లాడితే మొత్తం డిజిటల్ లాగా ఉందండి, డిజిటల్ నెంబర్స్ లాగా ఉంది. ఇదంతా ఫోన్ నెంబర్లు కూడా కాదు, ఆ సర్వే నెంబర్లు మొత్తం అంతా వీళ్ళు కబ్జాలు చేసుకోవడం. రైతు భరోసా వచ్చే ఒక రైతును కూడా బెదిరించి ఆ పొలాలను లాక్కున్నారు సార్. వీళ్ళు పట్టా భూములు 29 ఎకరాలు కొని 220 ఎకరాలు చదును చేసేసి ఆ భూములు మొత్తం అంతా రోడ్లు వేపించుకున్నారు సార్, ప్రజాధనాన్ని కొల్లగొట్టేసి. వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఇంత అంత కాదు. నేను అదే అంటున్నాను, లిక్కర్ స్కామ్ ఒక లెక్క అయితే తండ్రి కొడుకులది స్కామ్ ఇంకొక లెక్క ఉందండి అక్కడ అని చెప్పేసి అంటుంది. అదే ఆ విషయం మీద నేను, ఎందుకంటే ఇక్కడ ఇటువంటివన్నీ ఒక్కొక్కటిగా బయటపడతా ఉండంటే ఏ విధంగా ఉంటారండి? అవినీతి బ్రాండ్ అంబాసిడర్ అంటే చెప్పాల్సింది అవుతుంది. ఓకే సార్, అంటే అట్లా ఉండదులేండి. క్లోజ్ చేద్దాం ప్లీజ్. ఓకే సార్. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు సార్ ఏంటి ఓవరాల్ గా ఏమంటారు? ఒక నిమిషం, అసలు లిక్కర్ స్కామ్ జరగలేదు అంటున్నారు మన కారుమంచి రమేష్ గారు, ఏమంటారు అసలు? ఏంటి సార్ దొంతు జిల్లా గారు అలాంటి మాటలు మనకు వద్దు సార్ డిబేట్ లో అర్థవంతంగా. ఒక నిమిషం ఆగండి సార్, అలాగా సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. దొంతు చిన్నా గారు మళ్ళీ చర్చించాలి. ఆగండి దొంతు చిన్నా గారు, ఒక్క నిమిషం ఆగండి మీరు. సార్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఒకసారి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి తెలుసు, ఒక్క నిమిషం ఆగండి సార్.